ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఒక అమానుషమైనటువంటి సంఘటన జరిగింది. విద్యార్థిని బలిస్తే తన పాఠశాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పి ఒక మూఢనమ్మకాన్ని నమ్మినటువంటి ఒక యజమాని ఒక విద్యార్థిని బలి ఇవ్వాలి అని చెప్పేసిన కృతనిర్ణయంతో ఆ స్కూల్ డైరెక్టర్, వాళ్ళ కొడుకే ఆ స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపల్, మరో ఇద్దరు టీచర్లు వీళ్ళందరూ కలుసుకొని ఒక విద్యార్థి చావుకు కారణమయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ హత్రాస్లోని డిఎల్ పబ్లిక్ స్కూల్, ఆ డిఎల్ పబ్లిక్ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి కృతార్థ్ అనే విద్యార్థి. ఏమైందంటే ఈ తాంత్రిక పూజలను బాగా, తాంత్రికమైనటువంటి ఆలోచనలు బాగా ఉన్నటువంటి ఆ పాఠశాల, ఆ స్కూలు యజమాని ఒక విద్యార్థిని బలిస్తే తన కుటుంబంతో పాటు పాఠశాల కూడా బాగుంటుందని నమ్మి తన కొడుకు ఆ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి దినేష్ బఘేల్కు విషయం అయితే చెప్పడం జరిగింది. దాంతో దినేష్ బఘేల్ ఆలోచించకుండా ఆ స్కూల్ హాస్టల్లో, అంటే ఆ స్కూల్కి హాస్టల్ కూడా ఉందట, హాస్టల్లో నిద్రపోతున్నటువంటి సెకండ్ క్లాస్ చదువుతున్న కృతార్థ్ అనేటువంటి స్టూడెంట్ను ఎత్తుకొని వచ్చిండు. ఎత్తుకొని వచ్చి ఒక నిర్మానుష ప్రదేశానికి అయితే తీసుకుపోయారు. ఇది ఆ స్కూల్ డైరెక్టర్ను ఒక టీచరు ఎత్తుకొని పోయిన తర్వాత అక్కడ అనుకోకుండా పిల్లగాడు లేచి ఏడవడం స్టార్ట్ చేసిండు. వాస్తవానికి వాళ్ళు బలిద్దాం అనుకున్నారు, కానీ బలిద్దాం అనుకునే లోపు ఏమైంది, ఆ స్టూడెంట్ లేచి ఏడవడం స్టార్ట్ చేసిండు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆ స్టూడెంట్ గొంతు నులిమి అయితే చంపేశారు. ఆ సిచ్యువేషన్లో ఆ స్కూల్ ప్రిన్సిపల్, ఇంకొక టీచర్ కూడా ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ కాపలా ఉన్నారు. ఎవరన్నా వస్తలేరా అని చూడడానికి వాళ్ళు కాపలా ఉన్నారు. ఫైనల్గా అయితే ఆ స్టూడెంట్ని అయితే వాళ్ళు చంపేయడం అయితే జరిగింది. తర్వాత చాలా తెలివిగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఆ కృతార్థ్ ఆరోగ్యం బాగలేదు, బఘేల్ కార్లో హాస్పిటల్కి తీసుకుపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశారు. మధ్యలో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసి ఆ కార్ను అడ్డుకొని జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేయడం జరిగింది. దీంతో పోలీసులు ఆ సంఘటన కారణమైనటువంటి ఆ స్కూల్ యజమాని, డైరెక్టర్, ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇంకా 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 జరగడం అనేది, అంటే 2024 సంవత్సరంలోకి మనం వచ్చినా కూడా ఇంకా కూడా ఇలాంటి తాంత్రికమైనటువంటి నమ్మకాలను కలిగి ఉండడం అనేది ఘోరం అంటే ఘోరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH అనేది క్లియర్గా ఇక్కడ మనకు ఒక విషయాన్ని చెప్తుంది. భారతీయులందరూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి, మానవత్వాన్ని పెంపొందించుకోవాలి, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి. ఏది ఎక్కడ మానవత్వం? ఒక స్టూడెంట్ని చంపితే, ఒక స్టూడెంట్ బలిస్తే స్కూల్ బాగుపడుతుందా? కుటుంబం బాగుపడుతుందా? ఎక్కడండి మీ ఆలోచనలు? ఎక్కడ మీ చదువు? ఇలాంటి సంఘటనలు జరగకూడదంటే చిన్ననాటి నుంచే పాఠ్యాంశాలలో శాస్త్రీయ దృక్పథానికి సంబంధించినటువంటి అంశాలను చేర్చి ఆ పిల్లల్లో, ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని కనుక పెంచినట్లయితే ఇలాంటి సంఘటనలు జరగడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది.